అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు విందు భోజనం. ఈరోజు మన ఛానల్లో కాకరకాయ చిప్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కాకరకాయ అంటే చాలామందికి నచ్చదు, కానీ కాకరకాయ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. షుగర్ని కంట్రోల్ చేస్తుంది, స్కిన్ అండ్ హెయిర్ గ్రోత్కి, వెయిట్ లాస్కి, ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా యూజ్ అవుతుంది. అలాంటి ఈ కాకరకాయని రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు ఇలా చిప్స్లా చేసి పెడితే కాకరకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి కూడా స్నాక్స్ లాగా వీటిని పెట్టచ్చు. ఈ చిప్స్ని తయారు చేయడానికి 1/2 kg కాకరకాయలను తీసుకొని గ్లాస్ వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. కాకరకాయని 2 sides కట్ చేసేసుకోండి. ఇప్పుడు వీటిని సన్నగా గుండ్రంగా కట్ చేసుకోవాలి. దీని లోపల ఉన్న గింజలను కూడా తీసేయండి. ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు వేసుకోవాలి. చక్కగా చేత్తో ఉప్పు పసుపు కాకరకాయ ముక్కలకు పట్టేలాగా గట్టిగా కలుపుకోండి. అప్పుడే వీటిలో ఉన్న చేదు మొత్తం పోతుంది. కనీసం వీటిని 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. అప్పుడే చిప్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. చూసారు కదా, మూత తీసాక కాకరకాయ ముక్కలు అనేవి చాలా ఊరిపోయాయి. ఉప్పు పసుపు వేసి కాకరకాయ ముక్కలను కలుపుకోవడం వల్ల ఇలా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. చేత్తో కాకరకాయ ముక్కల్ని తీసుకొని గట్టిగా పిండేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలను దీంట్లో వేసుకోవాలి. కాకరకాయ అనేది చేదుగా ఉంటుందని చాలామంది తినరు, బట్ ఈ విధంగా మనం ఉప్పు పసుపు వేసి కలుపుకోవడం వల్ల చేదు అనేది ఉండదు. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ మైదా వేసుకుంటున్నాను. 1 స్పూన్ శనగపిండిని కూడా వేసుకోవాలి. 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. నేను తీసుకున్న 1/2 kg కాకరకాయలు కాబట్టి అన్నీ ఒక్కొక్క స్పూన్ సరిపోతాయి. దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. దీంట్లోనే రుచికి చక్కెర పొడిని వేస్తున్నాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలిపి మ్యారినేట్ చేసుకోండి. ఇది ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్టీగా క్రిస్పీగా చిప్స్ అనేవి వస్తాయి. కనీసం 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. అప్పుడే మనం వేసిన మసాలాలన్నీ ముక్కలకి పట్టి చాలా టేస్టీగా అనిపిస్తుంది. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోండి. దీన్ని ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి. మీరు కడాయి తీసుకున్నా పర్లేదు, మీకు డీప్ ఫ్రై చేయడానికి ఏదైతే కంఫర్ట్గా ఉంటుందో దాన్ని తీసుకోండి. ఇప్పుడు నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేస్తున్నాను. ఆయిల్ని ఒక 5 minutes పాటు హైలో పెట్టి బాగా హీట్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని నిదానంగా వేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ బాగా హీట్గా ఉంది. ఇప్పుడు కాకరకాయ ముక్కలు అనేవి పైకి తేలిపోయి గరిటెతో కలుపుతూ చక్కగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. చూసారు కదా, కాకరకాయ చిప్స్ చక్కగా 2 వైపులు కూడా బాగా వేగిపోయాయి. గోల్డెన్ రెడ్ కలర్ వచ్చాక వీటిని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొద్దిగా కరివేపాకును కూడా వేయించేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ చిప్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఇవి స్నాక్స్ లాగా పిల్లలు పెద్దలు ఎవరైనా తినచ్చు. లేదనుకుంటే మీకు ఇష్టమైన కర్రీలో కానీ, రసంలో కానీ, పప్పుచారులో కానీ ఈ చిప్స్ అనేవి చాలా బాగుంటాయి. చూసారు కదా, ఇలా పప్పుచారు అన్నంలో కూడా కాకరకాయ ముక్కల్ని వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ కాకరకాయ చిప్స్ని ఒకసారి ట్రై చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.